అండ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మనమైతే అందరికైతే ముందుగా అయితే హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ అయితే మన ఫస్ట్ వ్లాగ్ అన్నట్టు ఈ కొత్త సంవత్సరంలో మనం ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే టైం అయితే 11:30 అవుతుంది. సాయిబాబా గుడికి పోతున్నా, ఎందుకంటే ప్రతి సంవత్సరం సాయిబాబా గుడికి పోతాం మనం అయితే. ఎందుకంటే భక్తులు అయితే ఇక అంటే బాగా మందికి బాగా కిటకిటలాడుతుంది. సాయిబాబా గుడి కాడ ఎంతమంది ఉన్నా చూపిస్తాను ఒకసారి. ఇక అయితే స్టార్ట్ చేద్దాం వ్లాగ్ అయితే. చలో. సో మనం అయితే ఇంకో ఇవాళ సాయిబాబా గుడికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే వాళ్ళ గురువారం ఒకటి మళ్ళీ ఫస్ట్ ఒకటి వచ్చింది కాబట్టి భక్తులు అయితే బాగానే ఉన్నారు చాలా మంది. మనం ఫస్ట్ అయితే పాత టెంపుల్ ఒకటి ఉంటుంది, సో మనం అయితే ఫస్ట్ అయితే పాతది సాయిబాబా గుడి, పాత సాయిబాబా గుడిని దర్శించుకొని కొత్త గుడి కాడికి అయితే లాగు ఇంటి కాకుండా ఇస్తారు. వీడియో ఇస్తే లైక్ అన్నదానం గురించి ప్రత్యేకంగా ఫస్ట్ సాయిబాబా గుడి అనమాట సిరిసిల్ల. ఫస్ట్ ఒకప్పుడు దాదాపు ఎప్పుడు నేర్పించిన గుడి ఇది. ఫస్ట్ గుడి ఇది. అక్కడ మన లోపలికి కొత్త గుళ్ళ కూడా పోదామనుకున్నా కానీ అయితే ఏమైందంటే మంది బాగున్నారు. అయితే మొక్కుకున్నా ఇంకా బయటకెళ్ళి మొక్కుకున్నా. ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నా. కదా కృష్ణ కేక్ ఏదిరా నిన్నది తేపో కడిగేద్దామా? ఒక్కసారి చూద్దాం. ఉన్నదా కేకు? కడిగిచ్చిరా రాత్రి? అరే ఫ్రిడ్జ్ లో ఉన్నదా కేకు? ఇంకా నేను తీసుకొచ్చిన కేక్ అట్లే ఉన్నది ఫ్రిడ్జ్ లో అయితే. హ్యాపీ న్యూ ఇయర్ నైట్ చేద్దాం అనుకున్నా, నేను నచ్చారు లేట్ అయిందని చెప్పి అట్లా తీస్తా. తీరైతే కడిగేద్దాం పడు. తీసుకో పడకరా, మెల్ల పడకరా. సో ఇప్పుడైతే మళ్ళీ నేనైతే మా వంతున అయితే కేక్ అయితే కడిగిస్తాను. కృష్ణ కడిగిరా. హ్యాపీ న్యూ ఇయర్. అయ్యా కట్ అయితే లేదా? ఫ్రిడ్జ్ లో పెట్టారుగా ఏం కాదు. గంటగానే పీసేది వాళ్ళకి ఇంత తింటావురా. చిన్న తీసుకోవాలి, ఇట్లా చిన్న తీసుకొని అయ్యో ఇంత తీసేసుకొని పడు. హ్యాపీ న్యూ ఇయర్. మా అమ్మాయి అయితే లేదు మరి తిట్టి. మా అమ్మాయి వచ్చేదాకా ఆగడంటే మనది ఇంకా లేట్ అవుతుంది బాబు. అది పాపం నాకు చిన్న పీస్ పెట్టి గంతగానే వద్దున్నా. మొత్తానికైతే నేను నైట్ కడిగేద్దాం అనుకున్నాను. హెచ్ఆర్కి లేట్ అయిందని చెప్పాను. కడిగేది హెచ్ఆర్కి పడుకున్నారు. సో నేనైతే నిన్న నైట్ కడిగేసిన కేకు ఇవాళ 3:30-4 అవుతుంది. పావుదొక్క 4 అవుతుంది. 4 కడుగుతున్నా. అసలు మర్చిపోయిన ఫ్రిడ్జ్ పెట్టిన కేకు. నైట్ హెచ్ఆర్కి ఏమో 12:30 అయింది. హెచ్ఆర్కి మావాడు పడుకున్నాడు. ఇంకా దానికే అలా ఉండదు. అసలు పొద్దున్న గుర్తు తీయాలి కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు కడిగేసేసినాం. సో బాగుంది కేక్ అయితే. వన్స్ అగైన్ అందరికైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని అయితే మనమైతే మనస్ఫూర్తి అయితే కోరుకుందాం. జలుబైంది నిన్న మధ్యాహ్నం అయింది, పెరిగిన వరకు సాయంత్రం నైట్ మంది అయింది అనుకున్నారు. మంది ఏం తాగలేదు. మీకు అలాగే పాత వీడియో చూసుకోవచ్చు. జలుబు అలా ఎప్పుడై అయిపోయింది కాబట్టి ఇట్లా అయిందనమాట. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. మనం అయితే శ్రీ దుర్గా సైకిల్ స్టోర్కి అయితే వచ్చేసినాం. ఇదైతే సుభాష్ బొమ్మ పక్క గల్లీలో అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనం అయితే ఒక సైకిల్ తీసుకోవడానికి వచ్చాం. మన ఫ్రెండ్ వాళ్ళకైతే చిన్న సైకిల్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏదా సైకిల్ అయిపోయిందా? సో మనం అయితే ఈ సైకిల్ అయితే తీసుకున్నాం. దీనికైతే ఇంకో 3500 అయితే పడ్డది. మంచిగా ఉన్నది సైకిల్ అయితే. కలర్ కూడా మంచిగా ఉన్నది. మన ఫ్రెండ్ వాళ్ళకే సందీప్ అని మన కార్ ఇప్పించడం తెలుసు కదా, ఆయనకైతే వాళ్ళ పిల్లల కోసం అయితే తీసుకున్నాడు సైకిల్ అయితే. నా గొంతు అయితే కొద్దిగా పట్టుకున్నది, ఏమనుకోకరు మెల్లగా నూరి. సో ఇదన్నమాట. ఈ సైకిల్ అయితే 3500 ఉంటుంది. మన శివ సైకిల్ స్టోర్ శ్రీ దుర్గా సైకిల్ స్టోర్లో సైకిల్ ప్యాలెస్ అనమాట. ఇది మన గాంధీకి దగ్గరలో ఉంటుంది. సర్వీస్ కూడా అనమాట. సో ఇంక దగ్గర మంచి సైకిల్ అయితే ఉన్నాయి, చూపిస్తాను ఒక దగ్గర చూడండి. ఇంకా బ్యాటరీకి సంబంధించిన జీపులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కదా, బ్యాటరీ కదా. సో మంచి చిన్న సైకిల్ అయినా పెద్ద సైకిల్ అయినా మంచి సైకిల్ ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి అయితే నాకు కొంత అస్సలే కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. జీవులు కూడా మంచి ఉన్నాయి. బర్త్డే గిఫ్ట్కి అయితే ఇది బాగుంటుంది. సో ఇంకా మీరు చూసుకోవచ్చు, మంచి సైకిల్ సూపర్. చిన్న పిల్లలు అంటే నర్సరీ ఎల్కేజీ పిల్లలకు కూడా చిన్న సైకిల్ ఉన్నాయి. ఇది 14 నెంబర్ అట, ఇదైతే 16 నెంబర్ అట సైకిల్.
ఇంకా చిన్న పిల్లల కోసం అయితే ఇది ఎంత ఉంటుంది శివ? చిన్న సైజ్ చిన్నదైతే ఒకటి అయితే 1800 అట సైకిల్ అయితే. ఇది కూడా బాగుంది. ఇంకా మంచి మనం మోడల్ ఏంది ఇంకో బైక్ మోడల్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. సరే చూడండి, ఇవన్నీ బుల్లెట్ బ్యాటరీగా ఇవన్నీ ఎంత ఉంటుంది ఒక్కొక్కటి? అది 3800, 3500. ఓకే, ఇది ఎంత ఉంటుంది? మొత్తం సేమ్ ఇన్ఫిల్డ్ లెక్కన ఉంది కదా. ఇది 5K ఉంది కదా. సో మీరు చూస్తారు, ఇదైతే ఫైనల్ ఇదైతే 3500 పడతాడు. మంచిగా ఉన్నాయి. ఏమన్నా మీకు ఏమైనా గిఫ్ట్ పర్పస్గా బర్త్డేలకు అయితే గిఫ్ట్ పర్పస్ అయితే మంచిగా ఉంటుంది వాళ్ళని గిఫ్ట్ చేయడానికి. ఒకసారి అయితే విజిట్ చేయండి మన షాపు శివది అయితే. మీకు అయితే ఐడియా ఉంటుంది, శివ అయితే అందరికి తెలిసే ఉంటుంది చాలా మటుకు, పాత సీనియరే. సో ఇంకా జీబులు ఎంత ఉన్నాయి? జీబులు ఇది ఎంత? ఈ జీబీ ఎంత ఉంది? ఇది 8,000 అట. టైర్లు కూడా మంచి బంద వస్తున్నాయి. ఒకసారి అయితే విజిట్ చేయండి, చూడండి, మీకు నచ్చితే తీసుకోండి. ఇదైతే బైక్ ఇదైతే బ్యాటరీదా? సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ట్రై చేయండి, ఒకసారి వచ్చి నచ్చితే అయితే తీసుకోండి. మన పేజీ పేరు అయితే చెప్పండి, మీకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో ఇదైతే మన దగ్గర అయితే సైకిల్ తీసుకున్నాం కదా, తీసుకొని అయితే వెళ్ళిపోదాం.